సర్వీసింగ్కే పోయింది, షెడ్డుకు పోలే, పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలే, ఇందుకు నాదే బాధ్యత కేటీఆర్. బీఆర్ఎస్ కు ఓటమి కొత్త కాదు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారనడం సరికాదు. నువ్వే మీ ఎమ్మెల్యేలే అన్నారుగా బోలెడు మంది. యాదాద్రి అక్షింతలను నల్గొండ జిల్లాలో పంచితే గెలిచే వాళ్ళమేమో, బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని వ్యాఖ్య. అయితే సర్వీసింగ్కే పోయిందంట, షెడ్ పోలేదంట. అంటే అందరు అనుకుంటారు తెలంగాణ సమాజం షెడ్కే పోయింది అనుకుంటున్నా. ఇంజన్ పని పెట్టింది, అయిపోయింది. ఇంజనే పని పెట్టింది, 10 సంవత్సరాలు కథ అయిపోయింది. ఇంజన్ పని పెట్టింది, కథ అయిపోయింది. నువ్వు మళ్ళా కూడా ఇంకా షెడ్ పోలేదు, బిడ్డు పోలేదు అంటే పోతుంది. షెడ్డుకే పోయింది. ఎందుకనంటే ఇప్పుడు మొత్తం కూడా ప్రజలకు అర్థమైపోయింది. 10 రోజులు మోసం చేసుకుంటా, రకరకాలుగా మాటలు చెప్పుకుంటా, ఏదో చేసుకుంటా, డంబాచారం అంతా చేసుకుంటా అధికారం ఉన్న చాలా మందిని మోసం చేసిండ్రు. తర్వాత ఇక్కడ నిరుద్యోగులను ముంచిండ్రు, అటు రైతులను ముంచిండ్రు, ఇటు ఉద్యోగులను ముంచిండ్రు, రకరకాలుగా సబ్బండ వర్గాలన్నింటిని కూడా ముంచుకుంటూ వచ్చిండ్రు. మేము అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, అద్భుతం చేసినాం, ఇట్లా ఏం చెప్తున్నావు? అద్భుతం ఏం అద్భుతం చేసినావు? ప్రచారం చేసుకోలేదంట అన్న. కాబట్టి 100% అట్లనే జరుగుతుంది. అది షెడ్డుకే పోయింది కారు, ఇంకేడికి పోలే.